పేరు కర్ణాటి నాగసుబ్బారెడ్డి. నేను సంఘమిత్ర అధ్యక్షులుగా ఉన్నాను. మన సంఘమిత్ర స్థాపించి ఇప్పటికీ 30 సంవత్సరాలుగా వస్తుంది. 30 సంవత్సరాల నుంచి ఎంతో సిస్టమేటిక్గా మన సంఘమిత్రను నడుపుకుంటున్నాము. సంఘమిత్రలో ఒక్క కార్యక్రమం, ఒక చిన్న పిల్లల కార్యక్రమాలే కాకుండా బయట కార్యక్రమాలు, ఒక చెంచులకు కార్యక్రమాలు అయితేనేమి, మిగతా ఇప్పుడు లేటెస్ట్గా 1 ఇయర్ నుంచి కూడా మనం ఈ అభ్యాసికలు స్టార్ట్ చేసినాము. ఈ అభ్యాసికలలో ఈరోజు ఐలూరు గ్రామానికి ఈరోజు ఈ ప్రోగ్రాం అంతా ఐలూరు గ్రామంలో మనము నడుపుతున్నాము. ఈరోజు ఈ ట్యూషన్స్ కూడా స్థాపించడానికి ఒకటి కారణం ఉంది. ప్రతి విలేజ్లో కూడా పూర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ట్యూషన్ ఫీజులు కూడా కట్టుకొని చదివించుకోవాలంటే పిల్లల్ని చదివించలేరు. కాబట్టి మన సహాయ సహకారాలు ఉంటే ఆ పిల్లలు కూడా చదువుకోనికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే మనము ఒక విలేజ్లో కొంచెం ఎడ్యుకేటెడ్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయి ద్వారా ప్రతి ట్యూషన్ సెంటర్లో ఒక 20 మందిని పిల్లలను పెట్టి ఆ పిల్లలకు ఆ అమ్మాయి ద్వారా మీకు ఎందుకంటే మన సంఘమిత్ర మీరు స్కూల్కి పోతున్నారు, స్కూల్లో చెప్పేటటువంటి విషయాలుగానే ఉంటాయి. కానీ ఈ ట్యూషన్లో చెప్పే విషయాలు మన ఆచారాలు, మన సంప్రదాయాలు, మన పూర్వ పద్ధతులు, ఎట్లా గౌరవించాలనేటువంటివి, ఇటువంటివన్నీ అంటే పాత పద్ధతులు. ఆ పద్ధతులన్నీ మనము ఈ మేడం ద్వారా మీకు అన్నీ ఆమె చెప్తే మీకు కూడా ఉదయం లేస్తే తల్లిదండ్రులకు ఎట్లా మొక్కాలా, స్కూల్కి ఎట్లా పోవాలా, తల ఎలా దుక్కాలా, ఇటువంటి సిస్టమేటిక్ పద్ధతులని ఆమె ట్యూషన్ టీచర్ చెప్తుంది మీకు. ఇటువంటివన్నీ స్కూల్లో చెప్పరు. ఈ పాత సంప్రదాయాలు, పాత ట్రెడిషన్స్ అన్నీ మనం నేర్పియాలా. మన సంఘమిత్రకు కూడా ఒక మంచి సంస్థగా పేరు రావాలా. ఇప్పుడు మనం 30 సంవత్సరాల నుంచి అటువంటి సంస్థ నడుపుతున్నాం. కానీ సంఘంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కానీ ఈరోజు మనకు ఈ విప్ర ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ సతీష్ రెడ్డి ద్వారా మనకు పరిచయం అయినారు వీళ్ళు. ఆ సతీష్ రెడ్డితో మన పరిస్థితి, మనం అభ్యాసికల గురించి సతీష్ రెడ్డి అడిగాడు, మీరు ఎట్లా చేస్తున్నారు, అభ్యాసికలు నడపాలంటే ఏం చేస్తున్నారు అంటే ఈ విధంగా ఉంది, ఈ అమ్మాయికి ఇట్లా మనం సంఘమిత్రుల ద్వారానే శాలరీ మెయింటైన్ చేస్తున్నామంటే, సార్ మీరు అన్నీ ప్రొవైడ్ చేసాలంటే ఇబ్బంది కదా, అటువంటి ఇబ్బంది లేకుండా మేము కొన్ని దానిలకు ఒక సంవత్సరానికి సరిపోయి